ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ద్రవిడ రాజకీయాల తమిళనాట యువ టోర్నాడో ఆవిర్భవించింది. బెంగాల్లో తుఫాను దాటిని గడ్డి పువ్వు తట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకొని పాత ఆనవాయితీకి మళ్లీ ప్రాణం పోసింది. అసోంలో మూడోసారి బీజేపీ జెండా ఎగురవేయగా పుదుచ్చేరిలో ఎన్ఆర్సీ కూటమి మరోసారి గెలుపొందింది. ఓటరు తీర్పునకు ముగ్గురు ముఖ్యమంత్రులు గద్దె దిగారు. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాల్లో 108 సీట్లను గెలుచుకొని విజయ్ డంకా మోగించింది. అధికార డీఎంకే కూటమి 59 స్థానాలకు పరిమితమైంది. పోటీ చేసిన 2 స్థానాల్లో విజయం సాధించగా, కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ పరాజయం పాలయ్యారు. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన పశ్చిమ బెంగాల్లో దీదీ కంచుకోటను బీజేపీ పాగా వేసింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. 15 ఏళ్లుగా ఎదురు లేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీ అధికారం దూరమైంది. భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీఎంసీకి రాజకీయ వ్యూహాలను రూపొందించిన ఐపాక్ పై ఈడీ దాడులు చేయించడం, మమతా పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేయించడం, సర్ ప్రక్రియలో టీఎంసీ అనుకూల ఓట్లు భారీగా తొలగించినట్లు వార్తలు రావడం వెరసి బీజేపీకి లబ్ధి చేకూరినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బెంగాల్ను ఒకప్పుడు కంచుకోటగా చేసుకున్న జాతీయ పార్టీలు సిపిఎం, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అసలు ప్రభావం చూపించలేకపోయాయి. 293 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 2 స్థానాలను గెలుచుకోగా, 197 స్థానాల్లో పోటీ చేసిన సిపిఎం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బెంగాల్లో గతంలో సిపిఎం 33 ఏళ్ల పాటు, కాంగ్రెస్ 23 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం గమనార్హం. గెలుపు కోసం బీజేపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల దోపిడీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో బీజేపీ ఘన విజయం సాధించింది. 126 స్థానాల్లో బీజేపీ కూటమికి 102 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ కూటమి 21 స్థానాలకు పరిమితమైంది. అసోంలో మ్యాజిక్ మార్కు 64 కాగా, బీజేపీ గెలుపు ఏకపక్షమైంది. కమలం పార్టీ ఏకంగా 102 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. కేరళలో లెఫ్ట్ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గండి కొట్టింది. 140 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న కేరళ యూడీఎఫ్ కూటమి 95 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 34 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాలు అవసరం కాగా, ఆ స్థానాలకు మించి 95 చోట్ల గెలిచిన యూడీఎఫ్ అధికార పగ్గాలు చేపట్టనుంది. ఎల్డీఎఫ్ పార్టీలైన సిపిఐ పలు స్థానాల్లో ఓడిపోగా, కేరళ కాంగ్రెస్ 0కు పరిమితమైంది. సీఎం పినరయ్ విజయన్ 10 ఏళ్ల పాలనకు రాష్ట్ర ప్రజలు బ్రేక్ వేశారు. అధికార ఎల్డీఎఫ్ లోని 13 మంది కేబినెట్ స్థాయి మంత్రులు ఓటమి పాలయ్యారు. కాగా ముఖ్యమంత్రి పినరయ్, పిఏ మహమ్మద్ రియాజ్, కె రాజన్, జిఆర్ అనిల్, కెఎన్ బాలగోపాల్, పి ప్రసాద్ సాయి చెరియన్ మాత్రమే విజయం సాధించగా, మిగతా మంత్రులంతా ఓడిపోయారు. దీంతో దేశంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కూడా వామపక్షం కోల్పోయినట్లయింది. లెఫ్ట్ పార్టీ ఎక్కడా కూడా అధికారం లేకపోవడం 5 దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారి. ఎల్డీఎఫ్ ఓటమితో 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం చేపట్టనుంది. దీంతో ఇప్పుడు కేరళ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ సాగుతోంది. విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ, కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు తదుపరి సీఎం ఎవరన్నది నిర్ణయిస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి కేరళలో బోని కొట్టింది. తిరువనంతపురం జిల్లాలోని నేమాం, కజకొట్టం, కొల్లాంలోని చెత్తనూర్లలో కమలం వికసించింది.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ మార్కును దాటింది. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలుండగా ఎన్ఆర్సీ కాంగ్రెస్ మ్యాజిక్ మార్కును 16 దాటేసి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందగా టీవీకే 2, ఇతరులు 5 చోట్ల విజయం సాధించారు.